హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. బ్రోకెన్ బ్రిటన్ ఎలా ఉంటుంది ఇవాళ నేను మీకు చూపిద్దాం అనుకున్నా. అంటే బేసిక్గా మన వాళ్ళు ఉండే ఏరియా ఒకటి ఉంది, కింగ్స్బరీ అని. ఆ ఏరియాలో ఎలా మిస్యూజ్ చేస్తారు, రోడ్లు ఎలా ఉంటాయి, మామూలు చోట్ల రోడ్లు ఎలా ఉంటాయి, అక్కడ అక్కడ ఎలా ఉంటాయి, అక్కడ అసలు ఆ ఏరియాలు ఎంత గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు అది చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఇప్పుడు నేనున్న ఏరియా చూపిస్తా ఎంత క్లాస్గా ఉంటుందో. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం అనమాట. సో ఆ ఏరియా చూద్దాం. ఇది ఇప్పుడు నేనుండే ఏరియా. సో ఒకసారి చూశారు కదా రోడ్లు అవి ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా నీట్గా. అది చూడండి, అది ఒక పబ్బు కార్నర్లో. సో ఇక్కడ వచ్చేసి ఇటువైపు ఈ రోడ్లు, ఫుట్పాత్లు చాలా క్లీన్గా ఉంటాయి. సో రోడ్లు ఇవన్నీ కూడా ఇదంతా నీట్గా ఉంటుంది ఏరియా. ఇది వచ్చేసి రౌండ్ అబౌట్. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ఏరియా చూడడానికి వెళ్దాం. కార్ పార్క్ చేసాము. ఇది చూసారు కదా, మండే టు ఫ్రైడే 10 to 3 అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఏరియాలోకి వెళ్ళబోతున్నాం. ఆ ఏరియా పేరు ఏంటంటే కింగ్స్బరీ అంటారు. జనరల్గా ఇక్కడ కూరగాయలు అవి అన్నీ దొరుకుతాయి. సో మనం ఆ ఏరియా ఎంత చెత్తగా ఉందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక పాన్ పరాగులు, గుట్టకాలు చూసారు కదా, పాన్ పరాగులు అన్నీ ఎలా అమ్మేస్తున్నారు ఇక్కడ. ఈ చెత్త పెట్టడం, ఉమ్మేటాలు ఇవన్నీ యాక్చువల్గా ఇక్కడ ఉండవు చాలా ప్లేస్లో, కానీ ఈ ఏరియా మాత్రం మీరు చూడండి, ఎక్కడ ఏ స్తంభానికి చూసినా ఇది మొత్తం గుట్టాలన్నీ పాన్ పరాగులు. ఇక్కడ చెత్త, పాన్ పరాగులు, ఇక ఇదంతా ఇంత చెత్తగా ఉంటుంది. ఇక్కడ ఈ బైకుల వాళ్ళు అందరూ కలిసి మందు కొడుతుంటారు అనమాట. కొన్ని ఈ మందు కొట్టేసి ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా క్లీన్గా ఉంది. చూడండి, ఇవ్వండి, ఇవన్నీ మందు బాటిల్స్ ఎడబడేస్తుంటారు. ఇది చూసారు కదా ఇలా ఉంటుంది ఈ ఏరియా అంతా. సో ఇక్కడ అందరు కలిసి కూర్చొని ఈ బైకుల వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా ఫుల్ బ్యాచ్ ఇక్కడ గ్యాదర్ అవుతారు అనమాట. ఇదంతా ఎక్కడ చూసినా సరే ఈ గోడలు అన్ని అంత గుట్క బ్యాచ్. ఇదంతా కింగ్స్బరీ ఏరియా అనమాట. ఈ ఏరియా అంతా వెజిటబుల్ షాప్స్, తర్వాత ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. సో అన్ని కూరగాయల కొట్లు, షాప్స్ ఉంటాయి. ఇక్కడైతే చూడండి ఇక ఎంత ఘోరంగా ఉంటాయంటే, ప్రతి డోర్ ముందు అదే మొత్తం ఇది మన వాళ్ళంతా ఇలా మెయింటైన్ చేస్తారనమాట. ఈ ఏరియా కనుక చూస్తే అసలు ఆ గేట్ చూసారు కదా ఎలా ఉందో, అంత దరిద్రంగా ఉంది. సో చూడండి, ఇది ఒక షాపు, ఇండియన్ షాపు. ఇక్కడ చూడండి, చెట్టుకి ఎరువు వేస్తున్నారు మన వాళ్ళు. ఎర్రగా ఏంటబ్బా అనుకోకండి, అదంతా మనం ఈ పార్కింగ్ లోకి సైడ్ వెళ్దాము. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఈ పార్కింగ్ లోకి వెళ్ళే ప్లేస్లు అన్నీ ఎలా ఉంటాయంటే దీన్నే బ్రోకెన్ బ్రిటన్ అంటారు అనమాట. ఇక్కడ అంతా డ్రైవర్లు, డెలివరీ డ్రైవర్లు, ఇక వీళ్ళందరూ చెత్తగా ఉంటుంది ఈ ఏరియా అంతా. ఇది కింగ్స్బరీ ఏరియా. ఏరియా అయితే చాలా బాగుంటుంది. అవి కనపడుతుంది చూసారా, అది వచ్చేసేమో మన ఇండియన్ గ్రాసరీస్ అమ్మే షాపింగ్ మాల్ షాపు. సో అక్కడ కూడా కార్ పార్క్లు సేమ్ ఇంతే ఉంటాయి, చెత్త చెదరాలు ఇవన్నీ. సో ఇది ఏరియా. రోడ్లన్నీ బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ నుంచి చూసుకుంటూ పోతే మనం ఈ ఏరియాకి వెళ్దాం మాత్రం అంతా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో నీట్గా అయితే ఉండదు, ఎందుకంటే ఇక్కడ డెలివరీ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. మరి వాళ్ళు అంటే స్టూడెంట్సా, మరి ఏ వీసా మీద ఉన్నారు ఏంటి మనకైతే కరెక్ట్గా తెలియదు. సో ఈ రౌండ్ అబౌట్లలో కూడా యాక్చువల్గా బైకులు ఇష్టం వచ్చినట్టు తోలుతుంటారు అనమాట. రప్ప వచ్చి కట్ చేసుకుని వెళ్ళడము, సిగ్నల్ లైట్ దగ్గర నుంచి కట్ చేసుకుని వెళ్ళడము, అలా జరుగుతూ ఉంటుంది. చాలా యాక్సిడెంట్లు కూడా అయినాయి. మీరు చూడండి, ఏ చెట్టు మొదల్లో చూసినా మన ఏమంటారు వాటిని, గుక్క అమ్ములే ఉంటాయి ప్రతి చెట్టు. సో మరి వీళ్ళు కరెక్ట్గా చెట్టు ఏం చేసుకొని అమ్ముతారో ఏంటో. జనరల్గా ఫైన్స్ అయితే ఉంటాయి, మరి ఇక ఒక్కొక్కసారి మరి ఆ ఫైన్స్ పడవచ్చు, పడకపోవచ్చు. సో అది ఇలా ఉంటుంది. చూసారు కదా,
బాగుంటుంది యాక్చువల్గా. ఇంగ్లాండ్ ఏంటంటే మంచి నీట్గా ఉంటుంది, ఫైన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కారు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి, రూల్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఏంటంటే ఇలా కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. మిస్యూజ్ చేయడం వలన ఏంటంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులని భరిస్తారు, చూసి చూసి వదిలేశారు వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న డెలివరీ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు అందులో ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది మరి ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ఏంటో తెలీదు. వచ్చి మనము ప్రతి చోట ఇప్పుడు యుఎస్లో అయినా ఇక్కడైనా ఏంటి అంటే మనం వచ్చి మన పని చేసుకుని జాగ్రత్తగా లీగల్గా ట్యాక్సులు కట్టి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా మన పని మనం చేసుకుంటా బతికితే మనల్ని ఎవరు ఏమనరు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏమన్నా బ్యాడ్ పనులు చేయడము, లేకపోతే ఇక చిల్లరగా మెయింటైన్ చేయడము, ఇష్టం వచ్చినట్టు చెత్త వేయడము, రూల్స్ కానీ ఫాలో అవ్వకపోవడము, ఇలాంటివి ఏమన్నా జరిగితే అప్పుడు జనరల్గా వాళ్ళకు కూడా కోపం వస్తుంది ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వీళ్ళని బ్రిటిష్ వాళ్ళని మన వాళ్ళు ఇండియన్స్ స్వాతంత్రం కోసం ఎలాగైతే మన ఉద్యమాలు అవి చేసామో, ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఈ లోకల్ వాళ్ళు ఇంకా అంటే ఇమిగ్రేషన్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళంతా న్యూస్ చాలా నడుస్తున్నాయి కదా చాలా రోజుల నుంచి. వాళ్ళంతా ఎక్కువైపోయారు, జాబులు ఉండట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక లోకల్గా వాళ్ళ కంట్రీలో వాళ్ళకి ఎగనెస్ట్ వాళ్ళే ఉద్యమాలు చేసుకోవడం మొదలు పెట్టారనమాట. అంటే మా దేశాన్ని మాకు ఇచ్చేయండి రా అన్నట్టుగా. సో ప్రస్తుతానికైతే అది పరిస్థితి ఇక్కడ. అంటే ఇల్లీగల్స్ ఎక్కువైపోయారని చెప్పేసి 3 రోజుల నుంచి బాగా 3 రోజులు ఏంటో దగ్గర 10 రోజుల నుంచి అడావిడైతే బాగా నడుస్తుంది. బట్ ఉన్నారు మరి ఏం చేస్తారు, మరి ఎవరైనా అంత ఈజీగా పట్టుకొని బయటకు పంపించడం అనేది కొంచెం అంత చెప్పుకునేంత ఈజీ పని కాదు వీళ్ళందరినీ. మరి ఏం చేస్తారో ఎలా ఏరేస్తారో మనకైతే తెలియదు. కానీ మెయిన్ వీళ్ళంతా కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూసారా, విజిట్ వీసా మీద వచ్చేసి అలాగే ఉండిపోయి వెనకెళ్ళక చుట్టాలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే పిన్ని కొడుకు, అత్త కొడుకు, మామ కొడుకు అని తీసుకొచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఎక్కువైపోయారనమాట. ఈ ఎక్కువైపోవడం వలన ఇగో మెయిన్ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారు కదా, స్టూడెంట్స్కి వాళ్ళు నేను పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు చేసే వాళ్ళ వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా పాపం జాబ్స్ దొరకట్లేదు. బోల్డ్ మంది స్టూడెంట్స్ జాబులకి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ వాళ్ళకి జాబులు దొరకాలంటే ఇలాంటి వాళ్ళందరినీ పంపిస్తే ఆ జాబులన్నీ స్టూడెంట్స్కి ఫిల్ అవుతాయి. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి లోకల్ వాళ్ళకి, ఇప్పుడు యూఎస్లో అయినా కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మన వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేయబట్టే అక్కడ లీగల్గా లోకల్ ఉండే వాళ్ళకి జాబులు లేవన్నమాట. అంటే వాళ్ళకి రూల్ ప్రకారం పే చేయాలి కదా, రూల్ ప్రకారం పే చేయాలి కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ ఎందుకులే ఇవ్వటము, మన స్టూడెంట్స్ ఉన్నారు కదా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి అలా ఇస్తున్నారు. సో అది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే నేను ఏదో జస్ట్ ఇవాళ మీకు ఈ వీడియోలో చూపిద్దాము అనేసి, రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి చూపిద్దాం అనేసి ఈ వీడియో అయితే చేశాను. సో మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.